నిస్వార్థ సేవలు అందించే ఆర్టీడీ స్వచ్ఛంద సంస్థను కాపాడాలని కోరుతూ ఉద్యమాన్ని చేపడతామన్నారు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. సేవ్ ఆర్టీడీ పేరుతో 1,00,000 పోస్ట్ కార్డులను ప్రధాని మోదీకి పంపుతామని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. మాజీ ఎంపీ తలారి రంగయ్య ప్రజా సంఘాలతో కలిసి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. పెద్ద నష్టం కాదు, ఇక్కడ కాకపోతే ఇంకోసారి చేస్తారు, కానీ ఈ జిల్లా ప్రజలకు నష్టం. ఈరోజు ఏదైనా కానీ సేవా కార్యక్రమాలు కానీ అసలు కొన్ని కార్యక్రమాలు తీసుకునే దాన్నే ఈ ప్రభుత్వాలకే, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదర్శమైపోయి అవన్నీ కూడా హౌసింగ్ ఇటువంటివన్నీ కూడా చేసిన సంస్థ ఇది. అటువంటి చరిత్ర ఉండే సంస్థ ఇదంతా కూడా. ఈరోజు ఇవన్నీ కూడా తీస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో వెంటనే కూడా చేయాలని చెప్పేసి కూడా మరొక మారుకు డిమాండ్ చేస్తున్నాము. మేము ఇప్పటికే ప్రజా సంఘాలు ఏ కార్యక్రమం తీసుకున్నా, లేకపోతే రాజకీయ పార్టీలు ఆర్టీటీ సంస్థను నిలబెట్టడానికి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చేదే కాకుండా మా భాగస్వామ్యం కూడా దాంట్లో మా పార్టీ భాగస్వామ్యం కానీ బట్టి మా వాళ్ళందరూ లీడర్ల యొక్క భాగస్వామ్యం ఇదే కాకుండా ఈరోజు ప్రత్యేకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే 1,00,000 మందితో పోస్ట్ కార్డులు చేసేసి కూడా ఒక ఉద్యమ మాదిరి తీసుకొని అది కూడా నేరుగా ప్రధానమంత్రికి సేవ్ ఆర్టీటీ అనేది కావచ్చు, జిల్లా కావచ్చు, ఉమ్మడి జిల్లాలు కావచ్చు, పేద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రైతులు కావచ్చు, మహిళలు, పిల్లలు వీళ్ళందరూ కూడా హక్కుదారులు, అనుభవదారులు ఆర్టీటీని. వాళ్ళకేమవుతుంది, సంస్థ మూతపడితే ఇంకో చోటికి పోతుంది. అందుకని ఇవాళకి కూడా ఫిబ్రవరిలో 24వ తేదీన కూర్చొని మార్చి 10వ తేదీ వరకు ఎందుకు చెప్తున్నామంటే ఈ 14 రోజుల్లోనే ఏమైనా తీసుకొస్తారేమని. మాకేదో సంస్థల్ని రాజకీయాల్లోకి లాగాలని కానీ దాని మీద ఓట్లు సంపాదించాలనే ఉద్దేశం లేదు. కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఒక డెవలప్మెంట్ ప్రొఫెషనల్గా ఉన్న మా ప్రాంతం నుంచే మేము చేయకపోతే ఇంకెవరు చేస్తారు. అందుకే మా పార్టీ ముందుకు వచ్చి చేస్తూ ఉంది.